ఈ సంవత్సరం కూడా మనం ఇట్లా బయలుదేరి వస్తున్నాం స్వామి అంటే ఎంతమంది వచ్చినా మేము స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భక్తులకు సేవ చేసే జ్ఞాపకంగా మాకు కూడా సౌభాగ్యం కలుగుతుందని చెప్పి ఇంత మంచి భోజన వసతిని ఏర్పాటు చేసినటువంటి మోస్రా గ్రామ యువకులందరికీ కూడా పేరు పేరున గ్రామం తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. జై శ్రీరామ్. ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా యొక్క భజనందారు మహిళలు మరియు మా యొక్క గ్రామ పెద్దలు యువకులు ప్రతి ఒక్కరి తరఫు నుంచి కూడా మీ యొక్క సేవలు ఎప్పుడు మరవలేమన్నా ప్రతి సంవత్సరం కూడా మేము వస్తున్నామని చెప్పగానే ఎంతమంది వచ్చినా సరే మేము వెడగాడకుండా ఇంత మంచి భోజన వసతి ఏర్పాటు చేసినటువంటి గ్రామ యువకులకు ఎప్పుడు కూడా మీ సేవలు మరవలేనన్నా ఈరోజు చూసుకున్నట్లయితే యువకులు మత్తుకు బానిసగా డ్రింకుకు అలవాటైపోతున్న రోజులలో ఇంత మంచి సేవా కార్యక్రమం చేస్తున్నటువంటి యువకులకు మనం ఎంతోగానో ఈరోజు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. నేటి బాలలే రేపటి పౌరులు అనే విధంగా ఈరోజు మన దేశం కోసం ధర్మం కోసం పాటుపడే యువకులు ఈ గ్రామంలో ఉండడం ఎంతో అదృష్టకరం, ఎంతో సంతోషమైన విషయం. కాబట్టి మాకు ఇంత మంచి వ్యవస్థ ఏర్పాటు చేసినట్టు మీకు దయచేసి మన్నించగలరు. మేము తొందరగా వెళ్ళలేదు కాబట్టి దాదాపు 6-7 గంటల వరకు రీచ్ కావాలా. కాబట్టి ఏదైనా తప్పులు ఉంటే మమ్మల్ని మన్నించాలని కోరుతుంటూ ఈ అవకాశం మీకు ఇచ్చారు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మా గ్రామం తరఫు నుంచి మీ అందరికి కూడా ఇంత మంచి భోజన వసతి ఏర్పాటు చేసినట్టు మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. జై శ్రీరామ్. మాకు కల్పించినందుకు ప్రత్యేకంగా మీ గ్రామానికి ధన్యవాదాలు. ఎందుకంటే మీరు ఎంతో కష్టపడి అంత దూరం నుండి ఇంతవరకు వస్తున్నారంటే మేము ఆలోచన చేసినాం భద్రందరి నుండి. మరి ఇట్లా ఇంతమంది వస్తున్నారు కదా, మన ఊళ్ళో కూడా ఇట్లా అందరికీ భోజనం ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి మా పెద్దలు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే మా కార్యకర్తలు అందరూ ఒక దగ్గరికి హాజరయ్యి తర్వాత ఇన్ని 5 సంవత్సరం ఉంది ఏ ఒక్కరికి కూడా భోజనం అనేది తక్కువ కాకుండా చూసుకుంటూ ఇలా అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. మీ అందరి సహకారం ఉంటేనే ఇలాంటి సేవా కార్యక్రమం ఇంకా మరిన్ని చేస్తామని చెప్పేసి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై శ్రీరామ్.